రాంది తర్వాత రాదు, అవునా కదా? కాకపోతే పై పై మెరుగులు కొంచెం టచ్అప్ చేస్తే అట్లా చేంజ్ అవుతుండొచ్చు, కానీ సంతూరు వాడి తెల్లగైనలో ఎవరుగా మరి బాగుందా సంతూరు? ఒకవేళ సంతూరు వాడినాం పిలిచేమని వచ్చిందా, దానివల్ల ఆరోగ్యం వచ్చిందా? బొక్క మీద మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ ఏదైనా తగ్గిందా దానివల్ల? సో మన దాంట్లో ఉంటుంది నీమ్ సోపు, వేపాకు, నీము, తులసితో తయారైంది. 47 రూపాయలకు వస్తుంది సబ్బు. 3 సంతూర్ సబ్బులతో ఈక్వల్ ఒకటే సబ్బు. స్టార్టింగ్ ఎట్లయితే ఉంటుందో కలర్ మొత్తం అయిపోయేంత వరకు అట్లనే ఉండదు, కరగదు విరగదు, అవునా కదా? మరి అది ఒక్క సబ్బు వాడితే హాస్పిటల్కి వెళ్ళి 5-6 వేలు పెట్టి పిగ్మెంటేషన్కి మనము ఏమంటారు ప్రికాషన్స్ తీసుకున్నా కూడా తగ్గదు అసలుకి. ఒక్క నీమ్ సోప్ వాడితే చాలు సార్, కంకర్ రోడ్ లాంటి ఫేస్ కూడా చాలా నాలుగు అవుతుంది నీట్గా ఫేస్. బాగుందా వాడచ్చా వాడచ్చా? అక్కడ ఆమె అంటది మంచిగా తెల్లగా ఉంటది కాబట్టి ఐశ్వర్య రాయ్ హీరోయినే, ఆమె మొగడు హీరోనే, అత్తమామల హీరోనే, ఎవ్రీథింగ్ హీరోనే. కొన్ని 100 కోట్లు ఉన్నా కూడా సైడ్ ఇన్కమ్ కోసం ఆమె వచ్చి సంతలు ఇట్లు రుద్దుకంగానే తెల్లగా అవుతుంది. అయితే రాసారు ఎవరైనా అలా? మరి అమ్మ అందంగా ఉంటే పిల్ల కూడా అందంగానే పుడుతుంది కదా, తల్లి తీరు పిల్ల అంటారు. మరి వాళ్ళ పాప వచ్చి ఏమంటుంది అంటే వావు మమ్మీ అంటుంది వచ్చి. మరి నా బిడ్డ వచ్చి నన్ను వావు మమ్మీ అంటదా? ఇద్దరు నేను ఎట్లున్నానో నా కూతురు అట్లుంది, అవునా కదా? సో అట్లా మెస్పరైజ్ చేయడమే మన బ్రెయిన్ని మొత్తము చేతబడి చేసినట్టు చేస్తున్నారు సార్ ఈ అడ్వర్టైజ్ ద్వారా. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసే వ్యవస్థ కాదు. సో ట్రెడిషనల్ మార్కెట్లు అంటే సూపర్ మార్కెట్, కిరాణా షాపు, డీమార్ట్లు, చిన్న చిన్న కొట్లలో కొంటున్నాం. ప్రతి నెల కొనాలా వద్దా? భార్య భర్తలు 2 పిల్లలు అత్తమామ ఉంటే నెలకి ఎంత ఖర్చు వస్తుందో, నెలకి సమానికి దాదాపు 3,000 నుంచి 4,000 తీసుకునే దాన్ని బట్టి, అవునా కదా? సో ఒక 4,000 రూపాయలు ప్రతి నెల తీసుకున్నట్టయితే 1వ నెల, 2వ నెల, 3వ నెల, 5వ నెల, 6వ నెల కొంటున్నాం. అది మళ్ళీ 7వ నెల ఫ్రీ సార్ సర్వరము కిరాణా షాప్ లో ఇచ్చిరా ఇప్పటి వరకు వరకైనా? లేకపోతే అట్లా కొంటున్నాం కదా, ఏమైనా డిస్కౌంట్ వస్తుందా మనకి? ఒక డిస్కౌంట్ అసలు లేదు. మరి ప్రతి నెల కొంటున్నాం కదా, ఏదైనా ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుందా కంపెనీ? సో ప్రోడక్ట్ కూడా ఫ్రీ ఇస్తలేదు. మరి ఇన్నిసార్లు కొంటున్నాం కదా, ఎప్పుడైనా పిలిచి అకౌంట్లో డబ్బులు వేసారు ఎవరైనా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ వ్యవస్థల ఆ సోర్స్ లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు. ఎస్ సార్ నా? మరి చూడండి మన వెస్టేజ్ మార్కెట్ లో ఆ సోర్స్ ఉందా లేదా లీడర్స్? ఉందా? 4 నెలలు కంటిన్యూగా కొంటే 5వ నెల ఫ్రీ లేవా ప్రొడక్ట్స్? అది కొనాలా వద్దా? ఇక్కడ ఎంత మందికి 5వ నెల ఓసర్ వచ్చింది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 4 నెలలు 100 PVలు కొంటే 5వ నెల ఎంత మందికి ఫ్రీ వచ్చింది? వచ్చిందా? బాగుందా మేడం? అప్పుడు రేట్ల కాస్ట్ ఎక్కువ అనిపించిందా మీకు? చాలా మేడం ఫస్ట్ షాపింగ్ చేపిస్తే ఇంత రేటా అని గులిగినావు కదా. మరి 4 నెలలు సీరియస్ గా తీసుకుంటే 5వ నెల ఫ్రీ వచ్చినా రాలేదా? ఆరోగ్యం వచ్చిందా రాలేదా నీకు? అట్లా ఇప్పుడు 4,000 నేను వెస్టేజ్ మార్కెట్ లో తీసుకుంటే సార్ 3,500 రూపాయలకు నాకు కంపెనీ ఇవ్వడం జరిగింది, ఆ 20% డిస్కౌంట్. సో దాని ద్వారా ఒక 300 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ కూడా తీసుకున్నా త్రూ వెస్టేజ్. మరి ఇవన్నీ తీసుకున్నా, ఆధార్ కార్డు లింక్ పెట్టి ఐడి నెంబర్ తీసుకున్నందుకు నాకు 4,000 సమాన్ కాస్త 3,500కి ఇవ్వడం జరిగింది. ఇది కొన్నందుకు కూడా ఒక 300 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. దీని ద్వారా ఒక 90 రూపాయల అకౌంట్లోకి క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరిగింది సార్. బాగుందా బాలేదా? ఒక్కటే నెలల చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అన్నందుకు, షాప్ చేంజ్ చేసినందుకే నాకు ఇంత మంచి బెనిఫిట్ వచ్చింది. మరి దీని ద్వారా నాకు 1 నుంచి 6 సంవత్సరాల నుంచి ఉన్న ఎసిడిటీ ప్రాబ్లం ఒక నూనె చాయ్ పత్తా మారిస్తే మంచి రిజల్ట్ వచ్చింది సార్. మరి మళ్ళీ నెక్స్ట్ టైం కొనాలా వద్దా? మరి 4,000 సమాన్ నాకు కూడా చాలా మేడం అనిపించినంత ఇబ్బంది అనిపించింది నాకు కూడా. ఇంత పెద్ద సంచి తీసుకొని అయినా నా బట్టల షాప్ బ్యాగ్, జాగృతి స్టోర్ బ్యాగ్ తీసుకొని పోతే ఒక పక్కకి రాలే సమానం. కోపం వస్తుందా రాదా? అత్తమామ ఉన్నప్పుడు తిడతారా లేదా? మంచి పని చేసిన వాళ్ళని మెచ్చుకుంటారా? అట్లా మా అత్తమ్మ కూడా ఇంటికి రాగానే ఇంకేనా బుద్ధి ఉంది అనే 4,000 ఐటమ్ తీసుకొని ఇంత సామాన్ తీసుకొని వచ్చిన అని నన్ను అన్నది. మరి నేను ఎవరి పేరు చెప్పాలి చెప్పాలా వద్దా? ఇది నేను నాకేం తెలియదమ్మా, నీ బిడ్డనే తీసుకొని పోయింది, ఆమెనే ఇప్పించింది, ఈ సామాన్ వచ్చిందంట. మరి మా అత్త ఊపుకుంటుందా తిడుతుందా? ఊపుకుంది, సపోర్ట్ చేయలే. మరి ఆమె కూడా ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, నాకు కూడా ఎసిడిటీ ప్రాబ్లం ఉంది. మరి ఇద్దరికి తక్కువైంది ఆ నూనె వాడడం వల్ల. వంట ఆమెనే ఎక్కువ చేస్తుంది, నేనేం చేయను ఇంట్లో. మరి నూనె వాడకం ఆమెకు ఎక్కువ తొందర రిజల్ట్ తెలుస్తుందా నాకు ఎక్కువ అనిపిస్తుందా? ఆమెకే కదా. బయట ట్రెడిషనల్ నుంచి తీసుకొచ్చిన మార్కెట్ ఆయిల్ పోసబెట్టిన మటన్ చికెన్ వండినా, ఫిష్ ఫ్రై చేసినా, వెజిటేబుల్స్ ఏమైనా ఫ్రై చేసినా కూడా అర్థమవుతుంది ఆమెకి బయట మార్కెట్ నూనె ఎట్లుంది,
మన తోడు తీసిన నూనె ఎట్లుంది అనేది రెండిట్ల మధ్యలో కంపేర్ చేసింది. ఇదేదో బాగున్నట్టుంది నూనె, దానికన్నా దీనికి ఇది జర మంచిగా అనిపిస్తుంది. ఆయిల్ తిట్టినే కానీ ఆ రోజు నూనె మంచిగా ఉంది బిడ్డ. ఈ నూనె వాడుతున్నప్పటి నుంచి నాకు ఫ్రీ మోషన్స్ అవుతున్నాయి, హెల్త్ బాగుంది, నాకు ముఖాల నొప్పులు తగ్గినట్టు అనిపిస్తుంది, అల్సర్ తక్కువ అయింది, నాకు తిన్నది అరుగుతుంది, నిద్ర బాగా పడుతుంది అని చెప్పింది. రిజల్ట్ ఎవరు చెప్తారు సార్? ఇంట్లో చెప్తారా బయట చెప్తారా? మరి మా అత్తమ్మ చెప్తుంది, నాకు కూడా అనిపిస్తుంది తగ్గినట్టు, కానీ నేను చెప్తే నువ్వు తెచ్చిన కాబట్టి నీకు తగ్గినట్టు అనిపిస్తుంది అని తిడతారా తిట్టరా ఇంట్లో? నేను అనక ముందుకే మా అత్తమ్మ చెప్పడం వల్లనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. నెక్స్ట్ టైం మళ్ళీ తిట్టలేదు. 2 డబ్బాలు తీసుకురా చోట 4 తీసుకురావే, పెద్ద ఫ్యామిలీ కాబట్టి రేట్ ఎక్కువైనా సరే మంచిగా ఉంది ఆయిల్, చాయ్ పత్తా కూడా చాలా బాగుందని చెప్పింది. నెక్స్ట్ టైం వాడాలా వద్దా? సో అట్లా కష్టంగానే వచ్చినా కానీ చాలా ఇష్టంగా బిజినెస్ స్టార్ట్ అయితే మళ్ళీ 2 నెలలు మళ్ళీ కొనాలా వద్దా? సేమ్ ప్రాసెస్ మళ్ళీ 4,000 రూపాయలు పెట్టి మళ్ళీ తీసుకున్నా, 3,500 రూపాయలకు కంపెనీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. మళ్ళీ సెకండ్ మంత్ 90 రూపీస్ రావాలా వద్దా? వస్తుందా రాదా? ఎందుకు ఇస్తారు? ఫస్ట్ టైం అంటే ఫస్ట్ జాయిన్ అయినా కాబట్టి ఇచ్చిర్రు. సెకండ్ మంత్ ఎందుకు ఇవ్వాలి? మరి ఇవ్వకుండా నడుస్తుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఈ ప్రోడక్ట్లో దమ్ముంది, నేను అలవాటు పడినా నాకు నచ్చినాయి. 90 ఇవ్వకపోయినా నేను ఎట్లయినా కొనాల్సిందే అన్నా కదా లీడర్స్. మరి ఎందుకు ఇచ్చిర్రంటే అది సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం చేసినాం కాబట్టి అక్కడ క్యాష్ బ్యాక్ వచ్చింది. మరి ఈ మధ్యలో ఈ నెల రోజుల గ్యాప్లో ఏం జరిగిండొచ్చు? వాడుకున్నా, ఫస్ట్ నాకు నేను తెచ్చుకున్నా, వాడుకున్నా, మంచి రిజల్ట్ వచ్చింది. దాంతోపాటు ఒక 90 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ 90 ఎంతకు వచ్చినా అని అర్చన మేడం భీమ్ మేడం అడిగితే ఏమంటారు అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడ సగం చెప్తే ఈయన వదిలేస్తుంది, ఒక మీటింగ్ తీసుకొని పోతే మొత్తం క్లారిటీ తీసుకుంటుందని వాళ్ళిద్దరు ఏం చెప్పారు అంటే, ఒక మీటింగ్ రా, మీటింగ్ వస్తే 90 ఎందుకు వచ్చినాయో తెలుస్తుంది, నాకు కూడా తెలియదు, ఆ 90 ముగ్గురం కలిసి ఇందాంపా అని చెప్పేసి చెప్పడం. అందరం కలిసి ఒక ఎంజాల్ స్టోర్ మీటింగ్ వెళ్తే అక్కడ మహా గురువు గారు ఎవరు మన ఎంఎస్ఆర్ గారు 2,75,000 ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది సార్. నా ఫస్ట్ మీటింగ్ అది. ఎంజాల్ స్టోర్కి వెళ్ళి దాదాపు ఒక 200 నుంచి 300 మంది ఉంటారు లీడర్స్. ఆ రోజు ఫస్ట్ మీటింగ్. బ్లేజర్ వేసుకొని ఇట్లా వేసుకొని మంచి స్టైల్గా వస్తున్నాడు, ఇట్లా నడుచుకుంటా బ్లేజర్ వేసుకొని వస్తుండే, ఇంత హ్యాండ్సమ్గా ఉండు, ఇంత బాగుండు ఈ సారు. ఎవరు ఈ సారు? గురువు గారు అంటారేంది, క్లాప్స్ కొడుతురేంది, పట్టపగలు గుడ్ మార్నింగ్ చెప్తురేంది, పిచ్చేళ్ళు అనుకుంటారు అనుకోరా అనిపిస్తుంది అనిపిదా స్టార్టింగ్లో అట్లా అనిపిస్తుంది నాకు. కానీ మొత్తం మీద ఎవరో సెలబ్రిటీ ఉన్నట్టుండని అనిపించింది. అట్లా లాస్ట్ నిల్చున్న మధ్యలోకి వెళ్ళి వచ్చిన మీటింగ్కి మొత్తం కంప్లీట్ ఇవ్వలేదు స్టార్టింగ్ నుంచి. ఈ ప్రాసెస్ నాకు అర్థమైంది. కానీ డబ్బులు ఎట్లకెళ్ళి వస్తున్నాయి అంటున్నప్పుడు నేను అప్పుడు జాయిన్ కావడం జరిగింది. ఏమంటుండే ఆ గుయ్య అంటుంటా వెనకాల, ఏందమ్మా ఏమల్లడి చేస్తున్నావు, వచ్చిందే లేటు, వచ్చి ఇంకా నువ్వు అది చేస్తున్నా రా నడవ అని చెప్పి సేమ్ ఇట్లా నేను నా చైర్ ఖాళీగా ఉంది వచ్చి ముందర కూర్చోవడం జరిగింది. మరి అంత పెద్ద సార్ నెలకు 2.5 లక్షలు అంటే నేను ఫోన్ ఒత్తుకుంటూ వస్తే బాగుంటుందా సార్? ఏం చేసినా ఫోన్ సైలెంట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పడేసిన. ఆషాఢ మాసం ఈగలు దులుపుకుంటూ కూర్చున్నాం, గిరాకీలు ఏం లేవు, ఒక 2 గంటలు రావద్దు, ఒక్క విషయం తెలుసుకో అని చెప్పింది. మరి రావాలా వద్దా? నన్ను ఏమడిగింది, ఒక 2 అవర్స్ టైం ఇవ్వని చెప్పింది. సరే పోదాం బాగానే నేను వచ్చిన మీటింగ్కి తెలుసుకున్నా, చాలా బాగుంది సబ్జెక్ట్, రాసారి చెప్పినట్టే చెప్తున్నాడు సార్, అంత కంప్లీట్ అయిపోయింది, డబ్బులు ఎట్లకెళ్ళి వస్తున్నాయి అని చెప్పిండు. మరి 90 ఎట్లకెళ్ళి వచ్చినాయని తెలుసుకుంటానికే కదా నేను వచ్చింది. ఎస్ సార్ నో? మరి తెలవాలా వద్దా? అక్కడ సార్ ఏమంటుండే, ఏదైనా ఒక కంపెనీలో 30 రూపీస్కి తయారవుతుంది ప్రోడక్ట్, మన దాకా వచ్చేసరికి మన కంపెనీకి వచ్చేసరికి 100 రూపీస్కి వస్తుంది. ఈ 70 రూపీస్ ఎట్టుపోతున్నాయి అంటే చెప్పిండు. పేపర్ యాడ్, టీవీ యాడ్, సెలబ్రిటీస్, హోల్సేల్ డీలర్స్, రీటైలర్స్ ఇట్లా చెయ్యి నుంచి చెయ్యి మారడం వల్ల ఆ 70% అనేది ఎక్స్పెన్సివ్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో మన దాకా వచ్చేసరికి 100 రూపీస్కి వస్తుంది. అట్లా మధ్య తరగతి ఫ్యామిలీసే లాస్ అవుతుంది ఇక్కడ అని చెప్పండి సార్. అర్థమైందా లీడర్స్? సో మన కింద తీసుకుని ఈ 90 రూపాయలు అంటే ఇక్కడ మన వెస్టేజ్ మార్కెటింగ్ లో అవే 30 రూపాయలకు తయారవుతుంది ప్రోడక్ట్, మన దాకా వచ్చేసరికి 100కి వస్తుంది. ఈ 70% ఎట్టుపోతుందంటే ఇక్కడ ఇచ్చి ఎవరికైతే ఇచ్చిన ఇన్కమ్ ఇస్తున్నారో ఇది ఇక్కడ మైనస్ చేసి ఇక్కడ బిజినెస్ చేసుకో అంటున్నాడు. అంటే ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్ అండ్ షేర్ ద ప్రోడక్ట్. ఎప్పుడైతే నువ్వు షేరింగ్ స్టార్ట్ చేసినావో ఇక్కడ వచ్చే ఇంకా 70% మీరే తీసుకోండి అని చెప్తున్నాడు. బాగుందా బాగాలేదా? అట్లా నాకు అర్థమైంది. ఓహో ఇట్లా వస్తున్నది, మధ్యవర్తి లేని బిజినెస్ ఇది డైరెక్ట్ ఒక స్టోర్లో కంపెనీలో తయారవుతుంది, ఒక స్టోర్కి ఇస్తుంది. ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే పోయి నీకు నచ్చిన ప్రోడక్ట్స్ నువ్వు కొనుక్కో, దాంతోపాటు మంచిగా డిస్కౌంట్ తీసుకో, ఫ్రీ ప్రోడక్ట్ తీసుకో, సమ్ క్యాష్ బ్యాక్ తీసుకో అని చెప్తున్నాడు. అర్థమైంది. అది వాడేంత లోపట్ల ఇంత బాగా జరిగిందా అని నేను ఇంటికి వచ్చినాక సార్ ఏమంటుండంటే
నాకు నేను కొనుక్కున్న 2000 సమానం. నేను 4000 ఎట్లయితే కొన్నానో సార్ 2000 కొన్నాడంట. ఈ 2000 పెట్టి కొన్నా దాదాపు ఒక 200 రూపాయల ఫ్రీ 2000 పెట్టి కొన్నా నాకు ఇక్కడ ఒక 1640 రూపాయలకే ప్రోడక్ట్స్ రావడం జరిగింది. ఇక్కడ ఒక 150 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. అకౌంట్ లో ఒక 40 రూపాయలు వచ్చినాయని చెప్పించారు. కరెక్టా కదా సార్? 2000 కొన్నాడు కాబట్టి 45 వచ్చినాయి. 4000 పెట్టి కొన్నా కాబట్టి నాకు 90 వచ్చినాయి. నిజమే చెప్పింది సార్, అబద్ధం ఏం చెప్పలేదు. అర్చన మేడం చెప్పింది కరెక్టే అనిపించింది. మరి డబ్బులు ఎట్లకెళ్ళి వస్తుంది అనే విషయం చెప్పింది. ఆడ క్లారిటీ తీసుకున్నా. సెకండ్ మంత్ కొనాలా వద్దా? అప్పుడు అర్చన మేడం కానీ బీ మేడం పర్మిషన్ ఏమన్నా అవసరమా? నాకు అవసరమా లీడర్స్? నూనె బాగుంది, సూపర్ ఉందని చెప్పింది అత్తమ్మ. ఇంట్లో పనిచేసే వాళ్ళు చెప్తారు బండల లిక్విడ్ బాగుంది, బట్టల లిక్విడ్ బాగుంది, అంట్లో లిక్విడ్ మంచిగా ఉంది, చాయ్ పత్తా బాగుంది, సోప్ బాగుంది, ఫేస్ క్రీమ్స్ బాగుంది అని మంచి రిజల్ట్ వస్తుంది. తెలిసినాక మళ్ళీ ఇంకోసారి అప్లైనర్ మీద డిపెండ్ కావడం అవసరమా? లేదు. సెకండ్ టైం సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ తీసుకున్నా 90 రూపీస్ వచ్చేసాడు. ఇక్కడ డబ్బులు ఎట్లా వస్తున్నాయి అనే విషయం తెలుసుకున్నాక నాకు నేను కొంటే 90 రూపీస్ లీడర్స్. మళ్ళీ షాప్కి వచ్చి ఒక 4 పరిచయం చేసిన. దొరకరా 4? ఒక రోజులో దొరుకుతారా? 40 రోజుల్లో దొరుకుతారా? చెప్పాలి. మనం ఐటీ లాగిన్ అయినాక బ్రాంచ్ డైరెక్టర్ కానీ ఒకరికి ఎంత సమయం పడుతుంది చెప్పండి లీడర్స్కి? 6 మంత్సా? ఇంకా 2 మంత్స్, ఇంకా 1 ఇయర్ కూడా పడుతుంది. ఏమనకపోతే 2 ఇయర్స్ కూడా పడుతుంది. అవునా కదా? జస్ట్ నాకు 30 డేస్ పట్టింది లీడర్స్. నాకు ఇంటికి వచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పిన, వదినలకు చెప్పిన, నా ఫ్రెండ్స్కి చెప్పిన, నైబర్స్కి చెప్పిన. వీళ్ళతో పాటు నేను ఏమేమి కొన్నా ఇట్లా 100 పీవీ, ఒక్క పీవీ కూడా తక్కువ చేయకపోతే అప్పుడు పెద్దగా నాకు దీని గురించి ఏం తెలియదు కాబట్టి అడ్డగోలు ఇప్పించేది. 150 పీవీ, 200 పీవీ, ఒక్కరొక్క రోజు 600, 800 పీవీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్ ఆర్ నో లీడర్స్? సో అట్లా చాలా ఈజీగా ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ యాక్చువల్గా ఒక్క పీవీ నుంచి 5500 పీవీ వేస్తే బ్రాండ్ డైరెక్టర్. అవునా? 16% క్వాలిఫై అవుతాం. కానీ నాకు ఇచ్చిన కంపెనీ సిస్టమ్ ఏంటంటే 1% నుంచి 4500 పీవీ వేస్తేనే నేను ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ డైరెక్టర్ కావడం జరిగింది. సెకండ్ చెక్ వచ్చేసి 18750 రూపాయల చెక్ తీసుకోవడం జరిగింది. 1000 పీవీలు నా కంపెనీ గౌతమ్ బాలి సార్ నాకు కన్సెషన్ ఇచ్చిండు. నువ్వు చాలా బాగా బిజినెస్ చేస్తున్నామ్మా, చాలా వండర్ఫుల్గా చేస్తున్నా, అందుకోసమా నీకోసం ఒక 1000 పీవీలు కన్సెషన్ చేస్తున్నా. నువ్వు ఆ 4500 కంప్లీట్ చేసుకొని నీ టీమ్ బిల్డింగ్ మన చాలా బాగుంది, నీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి నీకు 18000 చెక్ ఇస్తున్నా అని నాకు 90 రూపాయలు వచ్చి చూడ సెకండ్ చెక్ 18000 చెక్ వచ్చింది. ఒక్కటే నెలలో నేను తీసుకున్నది ఫస్ట్ చెక్ 90, రెండో నెలకు వచ్చేసరికి 18000 తీసుకున్నా. బాగుందా బాలేదా? బిజినెస్ లో స్టఫ్ ఉందా లేదా? చెయ్యొచ్చా చేయొద్దా? మరి ఒక బిజినెస్ ఉమెన్ అయ్యి నేను బట్టల షాప్ లోనే చాలా బిజీ ఉన్నా సార్. అంత బిజీ షెడ్యూల్ లో కూడా నేను జస్ట్ 4 రోజులనే డైరెక్టర్ అయినా అంటే మరి ఖాళీగా ఉన్న వాళ్ళు 2 వారాలలో నేను కావచ్చా కావుతారు? కావాలా వద్దా? చూడండి, ఎంచుకునే తత్వం ఉంటుంది. పట్టుకోవాలంటే గట్టి పట్టుకుంటేనే బిజినెస్ అవుతుంది ఏదైనా. సో మళ్ళీ 3rd మంత్ కొనాలా వద్దా? 18000 వచ్చి నేను ఇంట్లో కూర్చుంటే నెక్స్ట్ మంత్ వస్తుందా నాకు చెక్? రాదు. సో అట్లా ఏం చేసిన అంటే సేమ్ 3rd మంత్ సామాన్యాన్ని మనది తొందరగా అయిపోదు మన ప్రోడక్ట్స్. అవునా? ఇప్పుడు లైజాల్ ఉంటుంది 100 రూపాయలకు ఒక డబ్బా, 6 నెలలకు 6 డబ్బాలు అవుతాయి. కానీ మనది 220 రూపాయలు 185 రూపాయలకే వస్తుంది. 6 నెలలు వస్తుంది ఒక డబ్బా. చూడడానికి ఇంతనే ఉంటుంది, పెన్నంతనే. అదేమో బయట కొనేదేమో ఇంత లాగా ఉంటుంది డ్రమ్ లాగా. అదేంటంటే మనది క్వాంటిటీ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ పనితనం ఎక్కువ. అవునా కదా? అదేమో 2 మూతలు వేస్తే మనది ఒక 5-6 చుక్కలు వేస్తే సరిపోతుంది. సో అట్లా క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఒకటేసారి సెటిల్మెంట్ అది. అట్లా 4000 ఐటమ్ మళ్ళీ మన బ్యూటీ కేర్ తీసుకున్నా 3500లకు వచ్చింది. 300 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్నా. మళ్ళీ 3rd మంత్ కూడా 90 రూపీస్ క్యాష్ బ్యాక్ రావాలి కదా సార్? వచ్చిందా రాలేదా? మరి ఇక్కడ ఆల్రెడీ నేను టీమ్ తయారు చేసిన కాబట్టి ఫస్ట్ మంత్ చెక్ ఇంక వచ్చింది. ఈ కింద ఆల్రెడీ ఇంకో 16%, ఈ కింద ఇంకొక పర్సెంట్ 16%కి వచ్చిండు. ఒకటే నెలలో ఇక్కడ 2 లీడర్లను తయారు చేసుకుంటా. నేను సైడ్ 1800 పీవీ మెయింటైన్ చేస్తే 18% ఎల్ఓబి క్యాలిక్యులేషన్స్ తీసుకున్నా. 22,473 రూపాయల చెక్ తీసుకోవడం జరిగింది. 3వ చెక్. బాగుందా బాగాలేదా? మరి చూడండి, జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం వచ్చింది. 3 నెలల్లో చూడండి, ఫస్ట్ చెక్ 90, రెండోది 18, మూడోది 22.
బాగుందా? మరి ఇన్నేళ్ళ నుంచి మన తాతలు ముత్తాతలు ఎవరెవరమో కొంటున్నాం, ఎక్కడెక్కడనో కొంటున్నాం. ఒకడన్నా పిలిచి అక్కడ సబ్బో పేస్ట్ ఫ్రీ చీరా సార్. ఇక్కడ జస్ట్ షాప్ చేంజ్ చేసుకున్నా, నా మైండ్ సెట్ చేంజ్ చేసిన. ప్రోడక్ట్స్ వాడినా దీంట్లో దమ్ము ఉందని తెలుసుకున్న నలుగురు షేర్ చేయడం వల్ల 2 నెలల్లోనే 40,000 పైన చెక్ తీసుకున్నాను. బాగుందా వాళ్ళదా? మళ్ళీ 4th మంత్ కొనాలా వద్దా? నాకు కావాల్సింది ఏంటి? 5th మంత్ ఫ్రీ ప్రోడక్ట్. సో అట్లా సేమ్ యాజ్ యూజువల్ గా మళ్ళీ 4th మంత్ మళ్ళీ 4,000 సామాన్ కొన్నా, మళ్ళీ 3,500కే వచ్చింది. మళ్ళీ 300 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. 90 రూపీస్ రావాల్సిన చోట ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ 3 లీడర్స్ అయ్యారు. వీళ్ళని పట్టుకోవడం అవసరం నాకు. ఆల్రెడీ లీడర్స్ అయ్యారు, వీళ్ళకి బిజినెస్ ప్లాన్ నేర్పించిన, మంచి ముందుకు వెళ్తున్నారు. మరి సెకండ్ లెగ్ లో కూడా ఇంకొక పర్సన్ 16%కి వచ్చిండు, ఆయన కింద ఇంకొక పర్సన్ 16%కి వచ్చిండు. వీళ్ళిద్దరు ఏమంటారు, ఈ ఫస్ట్ లెగ్ లో చేస్తే నేను సిల్వర్ డైరెక్టర్ అయినా, సెకండ్ లెగ్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ అయినా. మరి ఈ 3వ లెగ్ 4వ లెగ్ నుంచి నేను 1,500 ఒక పీకి తీసుకోవాలా వద్దా? ఈ వాల్యూ మెయింటైన్ చేసుకుంటా 1 నెలలైనా సార్ బ్రాంజ్ అయిపోయినా, ఆ తర్వాత మంత్ సిల్వర్ అయినా 4 రోజులకి గోల్డ్ అయిపోయినా. 1 నెలలో 2 క్యాడర్స్ క్వాలిఫై అయినందుకు నాకు 2 ఎల్ఓబిలతోటి ఇక్కడ 1,500 మెయింటైన్ చేసినందుకు నా థర్డ్ చెక్ దాదాపు 28,970 రూపాయల చెక్ తీసుకోవడం జరిగింది. 4th మంత్ చెక్. బాగుందా? సో అట్లా మళ్ళీ 5th మంత్ మన ఏమంటారు, మన ట్రెడిషనల్ మార్కెట్ లో 4 నెలలు కొంటే 5వ నెల కూడా కొనాలా వద్దా? సబ్బులు సరుకులు అయిపోతాయి, తెచ్చుకోవాలా వద్దా? మరి ఇట్లా 4 నెలలు కొంటే బయట 5వ నెల ఎవరైనా ఫ్రీ ఇస్తురా? ఎవ్వరు ఇస్తలేరు. కానీ మన వెస్టేజ్ సిస్టమ్ ఏమంటుందంటే, నీకు డబ్బులు ఎక్కువ ఉంది, కాస్ట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు సీరియస్ గా 4 నెలలు కొనుక్కోండి, 5వ నెల నేను ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తా అని చెప్తుండు. మరి ఇప్పుడు 4 నెలలకి ఎంత అయింది సార్ ఇక్కడ? 4 months చాలు. 4 months 4,000 అంటే ఎంత అవుతుంది? 16,000 అవుతుంది. ఇక్కడ మనకు డిస్కౌంట్ తోటి ఎంతకు వచ్చింది సార్? అదే 14,000కి వచ్చింది. మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 1,200 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. క్యాష్ బ్యాక్ ఎంత రావాలో 360 రావాలి. కానీ నేను ఎంత తీసుకున్నా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను మీరు. మరి ఓవరాల్ గా ఇక్కడికి వచ్చిన ఐటమ్స్ చూడండి, 16,000 ఐటమ్ కాస్త 14,000కే ఇచ్చింది కంపెనీ. సో దాంతో పాటు 1,200 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, ఒక 360 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది, 2,515 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ కోసమే కదా మనం చూసింది. నిజంగా వస్తుందా రాదా అని అక్కడ అంత వచ్చినా కూడా హ్యాపీగా లేదు, బిజినెస్ చేసినా కాబట్టి వచ్చింది. ఈ ఫ్రీ ప్రోడక్ట్ లో ఏం ఫ్రీ ఇస్తారు అని తెలుసుకోవాలా వద్దా? మరి బాగుందా బాలేదా? మరి 16,000 క్యాలిక్యులేట్ చేసుకుని సార్ 2,000 ప్లస్ ఇది 3,400 మొత్తం ఓవరాల్ గా కూడా ఇది కంప్లీట్ గా క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ 750 వోచర్ కావచ్చు, చిన్న చిన్న క్యాష్ బ్యాక్లు కావచ్చు, అన్ని ఇంక్లూడింగ్ క్యాలిక్యులేషన్స్ చేస్తే 50% డిస్కౌంట్ వస్తుంది. 16,000 ఐటమ్ కాస్త మనకి 8,000కి ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ. బాగుందా? తీసుకున్నామా వద్దా? చూడండి ఇక్కడ 540 రూపాయలు ఉంది కుకింగ్ ఆయిల్. ఇప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. బయట పల్లీలు ఎట్లా కేజీ ఉంది సార్? సారీ, పల్లీలు ఎట్లా కేజీ ఉంది బయట మార్కెట్ లో? ఒక 100 రూపీస్ వేస్తున్నాం హోల్సేల్, ఎక్కువ అవసరం లేదు, 120 లేదా 100. మరి కిలో పల్లీలు గిర్నీకి ఇస్తే కిలో నూనె వస్తుందా మనకి? ఎంత వస్తుంది? 1/2 కేజీ వస్తుంది. మరి కిలో నూనె రావాలంటే ఎన్ని కిలోల పల్లీలు ఇవ్వాలి గిర్నీకి? 4 కిలోలు. 100 రూపాయల కేజీ వేసుకుని 400 రూపాయలు అవుతుంది. అంతేనా మేడం? 400 రూపాయలు ప్లస్ 1 లీటర్కి ప్లస్ మరి దానికి పట్టినందుకు ఆ డబ్బా ఛార్జ్, దాని కవర్ ఛార్జ్ ఇవ్వాలా వద్దా? మరి చూడండి, దాదాపు ఒక 450 రూపాయలకి లీటర్ రావాల్సిన నూనె మనకి ఎంత వస్తుంది మార్కెట్ లో? 150, 160, 200, 210. మరి కల్తీ జరుగుతుందా లేదా? ఇక్కడ చూడండి, మన నూనె ఇంకా 4 months కంప్లీట్ గా తీసుకుంటే లాస్ట్ మనకు రావడం 400 రూపాయలకి మనకు ఆయిల్ రావడం జరుగుతుంది. 4 months కంటిన్యూగా కుకింగ్ ఆయిల్ మనం నెలకు తీసుకున్నట్టయితే 5th మంత్ ఇంకో ఆయిల్ కార్డు ఫ్రీగా వస్తుంది. మనం డివైడెడ్ బై 4 కొడితే 400గా వస్తుంది మన కుకింగ్ ఆయిల్. తక్కువ పడ్డదా లేదా? అంటే ఏమనిపిస్తుంది అంటే, మనం ప్రోడక్ట్ ఫస్ట్ కొనగానే కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ దాని మైలేజ్ తెలుస్తలేదు. బయట 4 లీటర్ల నూనె మనది 2 లీటర్లతో సమానం. బయట 3 సంతులు సబ్బులు వాడితే మనకు 1 సబ్బు వాడుతుంది. బయట ఇప్పుడు 1/2 కేజీ XXX సర్ఫ్ ప్యాకెట్ తెస్తే అది ఎన్ని రోజులు వస్తుందో మనది తెలియదు, కానీ మన సర్ఫ్ ప్యాకెట్ మాత్రం 3 to 4 months వస్తుంది. అల్ట్రా వాష్ ఉంది మన దాంట్లో, ఎక్సలెంట్ ప్రోడక్ట్. అది వాషింగ్ మిషన్లో డైరెక్ట్ వేయచ్చు, లేకపోతే ఒక బకెట్ వేసి 1 గంట 2 గంటలు నానబెట్టి
సబ్బు అవసరం లేదు, కంఫర్ట్ అవసరం లేదు, తీసి జస్ట్ ఇట్లా బ్రష్ చేస్తే చాలు తెల్లగా అయిపోతున్నాయి బట్టలు. మరి దాన్ని కంఫర్ట్ అవసరం లేదు, మనకి వేయాల్సింది ఏంది ఇప్పుడు అది స్ప్రేలు ఏమో వస్తున్నాయి బట్టలు స్మెల్ రాకుండా. ఇవన్నీ అవసరమే లేదు, ఒక్కటి వాష్ వాడితే చాలు నల్లగైన బట్టలు కూడా చాలా నిజంగానే తలతల్లలాడతాయి. గడి డిటర్జెంట్ గురించి మన నాగార్జున సార్ వస్తాడు, పెద్ద హీరో ఆయన వచ్చి ఇట్లా బట్ట ఆరేసి ఇట్లా అంటాడు, అట్లా అనగానే తెల్లగా అయితే ఆ బట్టలు ఏంటన్నా వీడు నలచాలా వద్దా బట్టలు. నువ్వు ఎంత నానబెట్టినా ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ అయినా కూడా చేతులతోటి నలిచింది తెల్లగా కాదు సార్. అది ఏంటంటే మొత్తం కూడా మన బ్రెయిన్ అనేది వాళ్ళ సైడ్ చుట్టేసుకోవడానికి వాళ్ళు చేసే ఇది. మరి గుట్టలు గుట్టలు తుంపుతాడు మహేష్ బాబు సార్, మరి కొబ్బరి బొండ తాగితే ఎన్నట్టు చూస్తారా, తమ